బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు అయితే నమోదైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేసి ప్రతిపక్షాలే కావచ్చు, తెలంగాణ ప్రజలే కావచ్చు చాలామంది విమర్శిస్తున్నారు. అంటే మరి ధనికులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుందా? ఈరోజు తప్పు చేసిండనుకో, ఎప్పుడైనా శిక్ష కంపల్సరీ కావాల్సిందే. అది కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని. అంటే ఒక మైనర్ బాలిక పైన ఇటువంటి అఘాయిత్యం జరిగినప్పుడు ఇప్పుడు ఈ బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అదే బీజేపీ కార్యకర్తలు, మహిళా లీడర్లు చాలా మంది అయితే నోరు మెదపట్లేరు. అదే ఒక ముస్లిం అబ్బాయి గనక చేసుంటే ఈ పాటికి వాళ్ళు మొత్తం అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాళ్ళు అనేసి చాలా మంది మీడియా వాళ్ళు కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. మరి ఈ కేసు కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉన్నదా, లేకుంటే కాలగర్భంలో కలుస్తుందా? మంచి స్పందన ఇచ్చి ప్రజలకు నేను న్యాయం చేస్తాను, పేదోడికైనా ఉన్నోడికైనా ఒకటే న్యాయం అని చూపిస్తారా? ఇది రాజకీయ నాయకుల డ్రామానా? అంటే సామాన్య ప్రజల విషయంలో అవసరమైతే సజ్జనార్ గారు ఎన్కౌంటర్ కూడా చేసిన సందర్భం చూసాం. అటువంటిది బండి సంజయ్ కొడుకు మైనర్ అమ్మాయిని బలాత్కారం చేసిండు అనేసి పోక్సో కేసు కూడా నమోదు. మరి ఇతనికి కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అయితే పడాలి కదా. మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది? సామాన్యుడికి ఒక న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం అని ప్రభుత్వంలో ఎక్కడ లేదంటారు రాజకీయ నాయకులు. నేనేమంటున్నంటే అది ఎంతవరకు నెరవేరుతుంది? హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఆర్ఎల్ఆర్ టాపిక్కి స్వాగతం. ప్రముఖ విశ్లేషకులు టీజీ రెడ్డి గారు మన ముందున్నారు. వారి మాటల్లోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం శ్రీశైలం గారు. ఆర్ఎల్ఆర్ టీవీకి నమస్కారం. సార్, ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు పైన ఫోక్సో కేసు అయితే నమోదైంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేసి ప్రతిపక్షాలే కావచ్చు, తెలంగాణ ప్రజలే కావచ్చు చాలామంది విమర్శిస్తున్నారు. అంటే మరి ధనికులకు ఒక న్యాయం, పేదవారికి ఒక న్యాయం అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుందా? ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడయ్యింది అది? చర్చ ఎప్పుడు జరిగింది? డిసెంబర్లో జరిగిందంట. డిసెంబర్లో జరిగితే మరి ఇప్పుడు ఏ రోజు ఈరోజు? మే 6 తారీఖు 7 తారీఖు జరిగిన సంఘటన ఏంది? బీజేపీకి టీఆర్ఎస్కు జరిగిన సంఘటనలో ఇదొక భాగం అయింది. అంతకుముందు మరి రాలేదు, మరి అది ఆ విషయం రాలేదు. ఎందుకు రాలేదు? బీజేపీకి టీఆర్ఎస్కి గొడవలు లేవు. కరీంనగర్లో ఆల్రెడీ గొడవలు జరిగింది. ఆల్రెడీ టీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడి జరిగింది. కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు కదా, కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే బండి సంజయ్ అనుచరులు పోయి ఆఫీస్ అంతా ధ్వంసం చేశారు. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం. అది పరిణామం జరిగింది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ దాన్ని కావాలని తీసిరని ప్రజలు అనుకుంటున్నారా? కావాలని ఇప్పుడు మోడీ వచ్చాడు కదా మొన్న. బీజేపీ పాపులేషన్ పెరుగుతుంది, ఓటు బ్యాంకు పెరుగుతుంది. ఈ విషయంలో ఏం చేయాలి? బీజేపీని గద్దె దించాలి, బీజేపీ ప్రజల్లో చెడుగా చూపించాలని పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఈరోజు తప్పు చేసిండనుకో, ఎప్పుడైనా శిక్ష కంపల్సరీ కావాల్సిందే. అది కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని. మొన్ననే మన స్పందన అని పోలీస్ శాఖలో ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. ఎవరిని వదలం, ఎంత బడా బాబులనైనా కానీ వదలం. మేము ఎప్పుడైనా సరే అందరికీ ఒకేలాగా న్యాయం జరిగేటట్లా చూస్తామని చెప్పాడు. అలాంటి సంఘటన ఇప్పుడు అవుతుందా కాదా అని ప్రజల్లోనూ ఉంది. నేనేమంటున్నాను, ప్రజల్లోనూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఈ కేసు ఏంటంటే 6 నెలలు అయింది, ఎవరికి బయటికి రాలేదు ఇన్ని రోజులు. ఈరోజు వచ్చిందంటే అది ప్రజలకు తెలిసింది. ఏంది, బీజేపీ మోడీ గారు వచ్చారు, ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగింది. దీన్ని మనం బీజేపీని డామినేషన్ తగ్గియాలనుకుంటున్నారా, ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అందులో మనం 15 రోజుల కిందటనే స్పందన మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఏది, ప్రజలకు చేరువలో ఉన్నాం, ఎవరైనా సరే బడాబాబులైనా కానీ ఎవరైనా సరే వదిలేది లేదు. ఆల్రెడీ ఇట్లాంటి కేసు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరో మన ఎమ్మెల్యే గారి కొడుకుని వదలలేదు. అదే ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే గారి కొడుకుని మొన్న ఆల్రెడీ దుబాయ్ పోతుంటే ఇక్కడ మన శంషాబాద్‌లో అరెస్ట్ చేయడం జరిగింది. నువ్వు ఎక్కడ పోనవసరం లేదు, హైదరాబాద్‌లోనే ఉండాలని చెప్పారు. మరి ఈ కేసులు ఎంతవరకు నడుస్తాయి? సామాన్యులకైతేనేమో
ఒక న్యాయం జరుగుతుంది. అదే బడాబాబులకైతే ఏం న్యాయం జరుగుతదని ప్రజలు వేచి చూస్తున్నారు. ఇంకేమైతది ఏం కథ అని ప్రజలకు ఎప్పుడు తెలుస్తది. ఈ కేసు మీద ఆల్రెడీ విచారణ అధికారులనేశాడు. మన సీఎం రేవంత్ రెడ్డి అంటే గారు. మరి ఇప్పుడు యాక్చువల్‌గా మన ఈ మోడీ రాకముందుకే నుంచే జరుగుతున్నది ఈ ఇష్యూ. ఏది హైదరాబాద్‌కు మోడీ పర్యటన మే 10కి జరిగింది. వచ్చిండు. అంతకంటే ముందే జరిగింది ఇష్యూ. మరి కనీసం ఎలాంటి రెస్పాండ్ కాలేదు. ఏది సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నిన్న అంటే మే 11వ తేదీన సిట్టును వేస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది. అంటే ఈ సిట్టు అనేది ఇప్పటివరకు ఎన్నో రకాల సిట్‌లయితే వేయడం జరిగింది. ఒక్క దాంట్లో కూడా కరెక్టు ఫలితాలు రాలేదనేసి చాలామంది విమర్శిస్తున్నారు. మరి ఈ కేసు కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉన్నదా? లేకుంటే కాలగర్భంలో కలుస్తదా? ఇప్పుడు కాలం ఎట్లుందంటే ముందు ఏమైంది? ఇప్పుడేమైంది? ఈ 2.5 ఏండ్లు చూస్తే 10 ఏళ్ల కాలం వేరే పాలన. ఇప్పుడున్న కాలం వేరే ఉంది. నేనేమంటూ పోలీస్ వ్యవస్థవి మన సీఎం గారి దగ్గరనే ఉంది. ఆ! దాన్ని కరెక్ట్ తీసుకపోయి ప్రజలకు మంచి స్పందనిస్తాడా? స్పందనను మొన్ననే పెట్టాడు కదా! మంచి స్పందనిచ్చి ప్రజలకు నేను న్యాయం జేస్తాను. పేదోడికైనా, ఉన్నోడికైనా ఒకటే న్యాయం అని చూపిస్తారా? ఇది రాజకీయ నాయకుల డ్రామానా? 3 పార్టీలు ఆడుతున్న డ్రామానా? అని ప్రజలకు తెలియాలి గదా! అప్పుడు తెలిస్తేనే గదా తెలిసేది. ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు మనం మంచి జేషిండా, చెడు జేషిండా అని తెలియడం ఎప్పుడు? ఇప్పుడే గదా జరిగింది. సంఘటన ఇప్పుడు 6 నెలలయింది. ఇంతవరకు ఏం తెలియదు గదా మనకు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు గొడవ పడడం వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు 4 రోజులైతే తెలుస్తది మనకు. ఎక్కడి వరకెళ్తది? ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? ఎక్కడి వరకెళ్తది? ప్రత్యేక అధికారిని నియమించిన అంటుండు మరి. వారమో, 15 రోజులు అన్నాడు. ఆ వారం, 15 రోజులు ఏం జరుగుతదో చూద్దాం. కరెక్ట్ ఉన్నదనుకో ప్రజలకు ఆయనకైనా శిక్ష పడవలసిందే. ఏదైనా మనకు మంచి జరుగుతుంది గదా! అని నేనంటున్నాను. అంటే సామాన్య ప్రజల విషయంలో అవసరమైతే సజ్జనార్ గారు ఎన్‌కౌంటర్ కూడా చేసిన సందర్భం చూశాం. ఏది అక్కడ తుక్కుగూడలో ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో. అటువంటిది బండి సంజయ్ కొడుకు మైనర్ అమ్మాయిని బలాత్కారం చేసిండనేసి పోక్సో కేసు కూడా నమోదైంది. మరి ఇది ఇతనికి కూడా ఖచ్చితంగా కఠినమైన శిక్ష అయితే పడాలి గదా! మరి ఇది ఎంతవరకు ముందుకెళ్తది? ఇప్పుడు నేనేమంటున్నా సామాన్యుడికి ఒక న్యాయము, ఉన్నోడికి ఒక న్యాయం అని ప్రభుత్వంలో ఎక్కడ లేదంటారు రాజకీయ నాయకులు. నేనేమంటున్నా అంటే అది ఎంతవరకు నెరవేరుతది? అంటే ప్రజలకు ఇప్పుడు సామాన్యునికి చేసిన న్యాయం ఇప్పుడు ఉన్నోళ్ళకి చేస్తారా? లేదా? ఆల్రెడీ బండి సంజయ్ గారు సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి. మరి ఈ కేసు ఓన్లీ పేపర్‌కే పరిమితం అయితదా? ఆ! న్యాయం జరుగుతదా ఆ అమ్మాయికి? ఇది కావాలని అదర్ పార్టీస్ ఏమన్నా చేశాయా? ఇప్పుడు రెండే ఉంటాయి గదా కోణాలు. ఇప్పుడు మనిషి ఎదుగుతున్నాడంటే ఓడిని డౌన్ జేయాలని ఉంటది గదా! ఇప్పుడు మొన్నటి మొన్న టీఆర్ఎస్‌లో ఉంది. కవితమ్మ ఏమి లిక్కర్ స్కామ్‌లేశారు. అదే విధంగా ఈ విలన్‌ని డామినేషన్ జేసి ఏదైనా చేసుండొచ్చని మేమనుకుంటున్నాం. ఇప్పుడు ఆ అబ్బాయి కరెక్ట్ తప్పు జేసిండనుకో, ఎప్పటికైనా శిక్ష మట్టుకు అర్హుడే. అది లేట్ గావద్దు. పేదోడికి 6 నెలల్లో, సంవత్సరంలో జరిగే శిక్ష ఉన్నోడికేమో 24 ఏళ్లలో జరుగుతుంది. అవునా కాదా? మొన్న ప్రత్యూషనా ఎవరికో జేసినాం. 22లో హీరోయిన్ ఆ! అమ్మాయి. హీరోయిన్‌కి. ఆమెకి ఎన్నేండ్లయింది? దాదాపు 20 ఇయర్స్ ప్లస్ అయింది. 20 ఇయర్స్ 22 ఏండ్లయింది. ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళ అమ్మ నాన్నలందరివి ఒక దీన స్థితిలో ఉన్నారు. అలాంటి తరుణం లాస్ట్‌లో 20 ఏళ్ళు పట్టింది. అంటే ఉన్నోడికి, పేదోడికి ఎంత తేడా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలిసింది కొత్తగా ఇది. అంతకుముందు 20 ఏళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ నడిచే సిట్యుయేషన్ భగీరథకు పడతదా శిక్ష? లేకపోతే ఇదివి 20 ఏళ్ళు పోతదా? 24 ఏళ్ళు పోతదా? తెలుస్తది మనకు ప్రజలకు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎదురవుతున్నటువంటి ఆరోపణలు ఏది బండి సంజయ్‌కి అయితే చాలా ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడని చెప్పొచ్చు. ఈ ఇంపాక్ట్ అనేది 2029 ఎంపీ ఎలక్షన్‌లో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంటదా బీజేపీ పైన? కంపల్సరీ అది. ఎందుకంటే ఇప్పుడున్న ఆయన తేల్చుకునాలి గదా! ఇప్పుడు ఆయన మీద తప్పు ముద్ర అని పడింది. ఒక ముద్రను చెరిపేయాలంటే ఎన్ని రోజులు పడతది? ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్టా? తప్పా? రాంగా అనేది ఒకటి అధికారం నియమించారు. ఇప్పుడు తెలవాలంటే ఇప్పుడు సంవత్సరం అయితదా? 2 సంవత్సరాలు అయితదా? 3 సంవత్సరాలు అయితదా ఇది? ఇప్పుడే తేలదు గదా! ఇప్పుడు తేలాలంటే ఎలక్షన్స్ ఒస్తాయి మళ్ళా. ఓకే. ఆ! ఇప్పుడు ఎలక్షన్స్ ఒస్తాయి. ఇప్పుడు 6 నెలలు పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు దర్యాప్తు. అప్పటికల్లా ఎలక్షన్స్ అయిపోతాయి. అప్పుడు అది ముగిసిపోతదని నేననుకుంటున్నాను. లేకపోతే
పేదోడికి ఎలా న్యాయం జరుగుతదో, ఉన్నోడికి అదే న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాం గానీ, ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ, ఇదిగా ఇప్పుడున్న ప్రభుత్వమైనా గానీ, ఇంకో ప్రభుత్వం వచ్చినా గానీ, ఏదైనా గానీ ఒకటి సామాన్యుడి దగ్గరికొచ్చాకల్లా ప్రభుత్వాల ఏమంటారు? కార్మిక చట్టాలనేటిది మారుతున్నాయా? మరి మార్పిస్తున్నారా అధికారులు? ఏదో తెలియాలె. అతి త్వరలో తెలుస్తది. ఇప్పుడున్న చిన్న విషయం బండి సంజయ్ గారిది. వాళ్ళ అబ్బాయిది. పెద్ద విషయమా? చిన్న విషయమా? మరి అందరు రాజకీయ నాయకులు ఒకటై మరి దాన్ని పక్కన పెడతారా? ఇప్పుడు ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి ఒక సీరియల్ లేక నాటక పరిణయమా? అబ్బాయి చేసిండనుకో 6 నెలలయింది. ఇప్పుడొచ్చాడు. ఇప్పుడు ఆ పార్టోళ్ళు, ఈ పార్టోళ్ళు బేటీకి పడావో, బేటీకి బచావో అంటే బేటకు బచావో ఇప్పుడు మన కేటీఆర్ గారు ఒకటి సందేశం ఇచ్చారు ఈరోజు. ఆ! బేటాకు బచావో అని ఒక సందేశం ఇచ్చాడు. ట్వీట్ చేశాడు బండి సంజయ్ మీద. నేనేమంటున్నా అంటే ఈరోజు ఎట్లుందంటే ఒకరు దొరికిర్రంటే ఇంకోరు దాన్ని చోద్యం చూసినట్లు చూస్తుర్రు రాజకీయ నాయకులు. అబ్బా! నువ్వు దొరికావు. మొన్నటిదాకా మేమున్నాం. ఈరోజు నువ్వున్నావు. ప్రజల మధ్యన ఏం తేలుతది? ఆ ప్రభుత్వానికి సవాలుగా విసురుతున్నారంట విపక్షాలు. ఇప్పుడు ఆ 2 పార్టీలు ఒకటైతాయా? 3 పార్టీలు ఒకటైతాయా? ఆ అబ్బాయిని బయటికి తెస్తారా? అమ్మాయికి న్యాయం జరుగుతదా? జరగదా? రేపు ప్రజలు ఏం తీర్పిస్తారని తెలుస్తదని నేనంటున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. మరి అయినా గానీ దీనిపైన ఇంకా నిజం నిగ్గు తేల్చాలని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా! ఖచ్చితంగా శిక్ష పడాలి ఆ అబ్బాయికి అనేసేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటుండు. దానిపైన మీరేమంటారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఆయన ఐఏఎస్ అధికారి. కలెక్టర్‌గా చేశాడు. చానా అనుభవం ఉన్న నాయకుడు. రాజకీయ పరంగా ఈ మధ్య కాలంలో 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. అంతకుముందు నుంచి చూస్తున్నాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కలెక్టర్ గారు. ఈరోజు అదే పార్టీలో ఉన్నాడు. ఈరోజు అదే పార్టీలో ఉండి వేరే పార్టీ గురించి మాట్లాడుతున్నాడంటే కలెక్టర్ అంటూ దండం పెట్టాలి. ఒక అధికారి. ఎవరికైనా కలెక్టర్‌కు అధికారి. అధికారిగా మాట్లాడుతున్నాడా? ఒక టీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతున్నాడా? లేకపోతే మానవత్వంతోని అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే బండి సంజయ్ మీద కోపంతో మాట్లాడుతున్నాడా? ఆయనకే తెలవాలి. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక విమర్శన వేరే. ఈ పార్టీలోకి రాగానే ఇంకో విమర్శ చేస్తాడు. నేనేమంటున్నా అంటే కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా చేశాడు మన ప్రవీణ్ గారు. ఆయనకు దండం పెడుతున్నా మళ్ళోసారి. ఎందుకంటే కలెక్టర్‌గా చేసినోడు మన దగ్గర దేవుడితో సమానం అంటారు. పేదోళ్ళకు, ఉన్నోళ్ళకు ఏదైనా గాని కరెక్ట్ కలెక్టర్ వ్యవస్థనే తీసుకెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యేలున్నారు, ఎంపీలు చేయకున్నా గాని ఒక వినతి పత్రం ఇస్తే తీసుకుపోయి దాన్ని సరిజేసే ఒక కలెక్టర్. ఎన్నో బాధలున్నా గాని ఇప్పుడు ఎమ్మెల్యే రాడు, ఎంపీ రాడు. ఏమన్నుంటే కలెక్టర్ చెప్పాయా, మండల ఆఫీస్ చెప్పాయా, అధికారులకు చెప్పంటారు. ఆ జిల్లాకు ఒక దేవుడులాంటోడు. ఆ జిల్లా దేవుడులాంటోడు ఈరోజు 10 ఏళ్ళు టీఆర్ఎస్‌ని తిట్టిండు. ఆ! ఈ 10 ఏళ్ళు టీఆర్ఎస్‌ని తిట్టిన తర్వాత మళ్ళా టీఆర్ఎస్‌లో పోయి కలిసాడు. ఈరోజు ఎవరిని తిడుతున్నాడు? హ్మ్. న్యాయం ఎక్కడుందో అధికారికి ఇప్పుడు మన ప్రవీణ్ సార్‌కే తెలవాలి. అన్నీ ఆధారాలతో ఉన్నాయంటే మరి ఇంతకుముందు చాలా ఆధారాలతోని ఇచ్చాడు సార్ మరి. అవన్నీ ఎక్కడ పోయినాయి మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో? టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవన్నీ ఎక్కడ వెళ్ళినాయి మరి? అవునా కాదా? మీరు చాలా ఇచ్చారు అధికారులకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మరి అవన్నీ ఎక్కడెళ్ళినాయి మరి ప్రవీణ్ సార్? ఆ! మరి ఈ రోజే సీటు ఆధారాలతోని మొత్తం మీకు సమర్పిస్తున్నామంటే ఇంతకుముందు ఆధారాలతోని ఇచ్చినయన్నీ ఎక్కడ పోయినాయి సార్? ఆ! అది ప్రభుత్వ అధికారులు తెలవాలా? ఇప్పుడున్న నాయకులు తెలవాలా? ప్రభుత్వ అధికారులు కావాలని ఇలా చేస్తున్నారా? ఇప్పుడు రేపు తెలుస్తదని మేమంటున్నాం. ఏదైనా గాని ప్రభుత్వ అధికారులు చేయవలసిన పనులివి. పోలీస్ యంత్రాంగము, ఆ! కిందున్న స్థాయి వీళ్ళందరూ కలిసి చేయవలసింది. ఇది ఎక్కడి వరకెళ్తది? ఇది కరెక్ట్ ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తదా? లేకపోతే టీవీ సీరియల్లు, సినిమా సీరియల్ లెక్క చూపిచ్చి అక్కడ పక్కన పడేస్తారు. ఇప్పుడు చెత్తబుట్టలో పడేస్తారు. అలాంటిది చేస్తారా? ఇప్పుడు అధికారులే గదా! లాస్ట్‌కొస్తే ఏంది కాంగ్రెస్ పార్టీని బదనాం జేయడం. ఓహ్! మొన్ననే వచ్చే మోడీజీ ఆల్రెడీ మా దాంట్లో కలవమని చెప్పాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారిని. ఆ! అంటే ఒక ప్రధాని ఏమన్నాడు? గుజరాత్‌కు 100% నేను ఎంత ఇచ్చానో, ఈ తెలంగాణకు 100% ఇస్తా. ఆ! నువ్వు నా ప్రభుత్వంలోకొస్తే. లేకపోతే ఉస్మే సే ఆదా భీ నహీ హోతా.
అంటే నేను అందులో సగం పనులవి నీకియ్యను. అంటే నీకు ఎంత ద్వేషం ఉంది? ప్రజల మీద ఉందా? పార్టీ మీద చూపిస్తున్నారా మీరు? అవునా కాదా? ఇప్పుడు ప్రధాని 2000 మన 10 తారీఖు మన దగ్గరకొచ్చాడు. ప్రజల మీద ప్రేమున్నోడు బీజేపీ రావాలా అనే దేశ ప్రధాని రాజుగారు. ఈ ముఖ్యమంత్రులంతా ఆ రాజుగారు చెప్పిందే ఇనాలి గదా! అయినా గాని మన అప్పుడున్న కేసీఆర్ పోలేదు ఏ ప్రోగ్రామ్‌కు. చిన్న స్థాయి అధికారులను పంపించాడు గానీ, ఏ ప్రోగ్రామ్‌కెళ్ళలేదు. అలాంటిది గాకుండా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు నాకు ప్రభుత్వంలో ఉన్నాను నేను. ప్రజలకి ఎంత సహకారం జేయాలా? నేను అన్నయాన్ని అమలు పరచాలా? నేను పోలేదంటే ఇప్పుడు ప్రధానికి లెక్క జేయని కాంగ్రెస్ ప్రభుత్వం అన వస్తదొక మాట రేవంత్ రెడ్డి మీద అని, ఆ ప్రభుత్వానికి రాకుండా, ఈ సీఎంకి అలాంటి మాట రాకుండా ప్రజల్లో నేను మంచిగుండాలని, ప్రజలకు నేను ఎవరైనా సరే, ఎవరితోనైనా కలిసిపోతానని ఆ రోజు జెప్పాడు సీఎంగా ఉన్న రోజు. ఈ రోజు అదే జేశాడు మన రాష్ట్రానికొచ్చినప్పుడు ఎప్పుడైనా గాని, ఎంత పనున్నా గాని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా గాని ప్రధాన్ని కలిసాడు. నాకు రాష్ట్రం ముఖ్యం. పార్టీలు ముఖ్యం గాదు. రాష్ట్రం ముఖ్యం అని జెప్పాడు. అదే తీరులో పోతున్నాడు. నేనేమంటున్నా అంటే రేపు ఏమి జరుగుతది? ఈ బండి సంజయ్ కొడుకు మీద ప్రజలు ఎంతవరకు తీర్పిస్తారని ప్రజలలోన లేదు. రాజకీయ నాయకులా? అధికారులా? కరెక్ట్ ఉందా? లేదా? అనేది తెలుస్తదని నేనంటున్నాను. అయితే ఒక మైనర్ బాలిక పైన ఇటువంటి అఘాయిత్యం జరిగినప్పుడు అదే ఇప్పుడు ఈ బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలున్నాయి కాబట్టి అదే బీజేపీ కార్యకర్తలు, మహిళా లీడర్లు చాలామంది అయితే నోరు మెదపట్లేరు. అదే ఒక ముస్లిం అబ్బాయి గనక జేషుంటే ఈ పాటికి వాళ్ళు మొత్తం అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాళ్ళు అనేసి చాలామంది మీడియా వాళ్ళు గూడా విమర్శిస్తున్నటువంటి సందర్భం చూడొచ్చు. తెలంగాణ ప్రజలు గూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం. మరి దానిపైన మీరేమంటారు? ఇప్పుడు ముస్లిమా? హిందువా? కాదాడ వాదన. వార ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకే క్లారిటీ లేదు. బీజేపీ వాళ్ళకి. చేశాడా? లేదా? ఇది కావాలని మొన్న ప్రధానమంత్రి గారు ఇక్కడొస్తున్నారు గాబట్టి, బండి సంజయ్ ఒక కరీంనగర్‌లో చేసిన సంఘటన ప్రెస్‌లో మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని జెప్పి దౌర్జన్యం జేసినది. వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు పోయి మహిళా సంఘాలకు పోయి ధర్నా జేయడం అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏడ ధర్నా జేస్తారు? ఇప్పుడు మన ఇంట్లో మనకు జరిగినప్పుడు ఎవరైనా జేయలేరు అది. సపరేట్‌గా బయటికి పోవాల్సిందే గానీ, అది చెప్పలేరది. ఈ పార్టీ గాదు, ఆ పార్టీ గాదు, ఏ పార్టీవి మెదపదు నోరు. నోరు మెదిపిందనుకో వాళ్ళది పోతది గదా! వాళ్ళ వాల్యూ అనేది కిందకెళ్ళిపోతుంది. అది గాకుండా ఏంది అనేది ఆ యంత్రాంగం జూడాలే. యంత్రాంగం అతి త్వరలో ప్రజలకు సరైన శిక్ష పడింది. సామాన్యుడికైనా, పేదోడికైనా ఒకటే చట్టం అనేది ఉన్నది అని ఈ రోజుల్లో తెలియజేయాలంటే ఈ కేసు అతి త్వరలోనే పూర్తి గావాలని నేననుకుంటున్నాను. అయితే మరి బండి సంజయ్ గారికి సీనియర్స్ యొక్క సపోర్ట్ కరువయిందని చెప్పొచ్చా? వాళ్ళ మధ్యలో ఇంటర్నల్ వారేమన్నా కొనసాగుతుందా? దానిపైన మీరేమంటారు? ప్రతి ఒక్క పార్టీలో ఉంటదది ఇంటర్నల్. వాళ్ళు స్టేజ్ మీద మంచిగా కనపడతారు. ఇంటర్నల్ ఎవరికైనా ఉంటదది. స్టేజ్ మీద అందరూ బాగానే ఉంటారు. ఏ నియోజకవర్గంలో అయినా గాని వాళ్ళ కార్యకర్తలతోని బాగుంటారు. లోన ఎట్లైనా కుమ్మక్కులుంటాయవి. ఏ పార్టీలో అయినా ఉంటాయి. ఈ పార్టీలో గాదు, ఏ పార్టీలో అయినా ఉంటాయవి. అది కామనే అది. అది మనం అనుకున్నా, అనుకోకున్నా గాని బయట పడతాయి 4 రోజులైతే. అదైతే ఖచ్చితం. ఎప్పుడైనా గాని బీజేపీ గాని, టీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని ఏ పార్టీ అయినా గాని వాళ్ళ దగ్గరికొచ్చిందనుకో ఒక న్యాయం. అదే ప్రజలదైతే జెండాలు పట్టుకొని అన్ని పార్టీలు ఒక దగ్గరయి కూసోని డెబిట్ పెడతాయి. దీని మీద ఏం చర్చ జరుగుతుంది? ఇది న్యాయమా? అన్యాయమా? కావాలని పార్టీలకు దేనికి తల వంచుతుంది ఈ ప్రభుత్వం అని అన్ని టీవీలలో చూపిస్తారు. స్కోరేస్తారు. కానీ మరి ఈరోజు చూపియరే. డెబిట్ పెట్టలేదు మరెవరు? ఆ! బీజేపీ రాలేదు మరి. టీఆర్ఎస్ పెట్టలేదు. ఓన్లీ స్టేట్మెంట్లు ఇస్తున్నారంతే. మరి నేనేమనేదంటే ఈ రోజుల్లో జరిగే సన్నివేశాలు వేరు. మన దగ్గరకొచ్చిందంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు రేపు తెలుస్తదా? ఎల్లుండి తెలుస్తదా? అనేది గాదు. టైం పడతది ఏదైనా గాని. దాని మీద కేస్ మీద విచారణ పడతది. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు. ఎలక్షన్‌వి అయిపోవచ్చు. 2029 ఎలక్షన్స్‌వి అయిపోవచ్చు. అలాంటిది ఏం లేకపోతే మీరన్నట్ల ఆయన మంత్రి గారే, కేంద్ర మంత్రి గారే, ఈ రాష్ట్రంలో మంత్రివర్యులే.
కేంద్రానికంటే ఈ రాష్ట్ర మంత్రి వాళ్ళే. దేశానికే మంత్రి అన్నప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఆయనది కొద్దిగా నడుస్తది గదా! మన ప్రభుత్వం సహకరిస్తదా? ఆ అమ్మాయికి న్యాయం జరుగుతదా? అన్యాయం జరుగుతదా? కావాలని బెట్టారా? ఒకటుంటది గదా! ఇప్పుడు అమ్మాయి మైనర్. ఇన్ని రోజులు లేనిది 6 నెలలు లేనిది ఈరోజొచ్చింది కొత్తగా అంటే దీని మీద ఎవరన్నా ఎనకాల ఉండి నడిపిస్తున్నారా? ఉంటది గదా! పార్టీ పరంగా. నిన్నిప్పుడు మంచిగా ఎదుగుతున్నావంటే నిన్ను డౌన్ జేయాలంటే ఏదో ఒకటి జేయాలి గదా! అలాంటిది గిట్లుందా? లేకపోతే ఆ అబ్బాయికి కరెక్టే శిక్ష వేయాలంటే అన్ని పార్టీలు కలిసి రోడ్డు మీదకి రావాలి మరి. మరి ఏ పార్టీ వస్తుంది ఈరోజు? ఆ! ఏం రావట్లేదు. ఎవరు ధర్నాలు చేయట్లేదు. ఆ! ఇప్పుడు మన సీటు వేసి అధికారులు ఈరోజే పేపర్ చూసాం. ఆల్రెడీ అధికారిని నియమించినని చెప్పారు. మరి అధికారులు ఎంత టైం పడతది? క్షుణ్ణంగా పరిశీలించాలి కదా మరి. వాళ్ళ డ్యూటీలు పోతాయి మరి. కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు మరి. అమిత్ షా. ఆ! దీనికి సంబంధించింది మరి క్లారిటీ మొత్తం ఇచ్చినాకనే మరి ఆ సీట్ ఇచ్చినాక ఎన్ని రోజులు టైం పడతది? ఏం కథ మరి? అప్పుడు తెలుస్తది. అప్పటి వరకైతే మనం దీని గురించి ఇగ వేచి చూడాలి. రోజుకో సీరియల్ లేక రోజుకో పార్ట్ చెప్పడం ఇప్పుడు అధికారుల తరం అయితదా? నాయకుల తరం అయితదా? అది మనకు తెలవాలిగ. అప్పుడు తెలుస్తది. మరి ఇప్పుడు రేపు 2028 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందా తెలంగాణలో? బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు ఆల్రెడీ మన 10 తారీఖు మన మోడీ గారొచ్చిన లెక్కలు చూస్తే, మన రాష్ట్రంలో ప్రజల కన్నా ముఖ్యం ఇద్దరు నాయకులకే ఎక్కువిచ్చాడు. హ్మ్. అందుకే అడిగా. మన రాష్ట్రంలో ఈరోజు మీటింగ్ ఎక్కడుంది? తెలంగాణలో. మరి పోయి కలిసింది ఎవరిది ఫస్టు? ఆ! ఒక టీడీపీ నాయకుడిని, ఆ! ఒక జనసేన నాయకుడిని. నేనేమంటున్నంటే, ఇవి ఆల్రెడీ కలుపుకొని నడిచే ప్రభుత్వాలున్నాయి ఆల్రెడీ. కూటమి ఏపీలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో మేము పాగా ఏస్తాము అని ఉన్నది మరి. ప్రజలు మెచ్చుతారా? దించుతారా? దంచుతారా? అప్పుడు ప్రజలకు తెలుస్తది. ఓన్లీ స్టేజ్ మీద ఈరోజు మోడీ గారు మాట్లాడి బంగారం ఎవరు కొనొద్దు అని అన్నాడు. బంగారు దిగుమతి మీద సుంకం అనేది తగ్గిస్తే బెటర్ గదా మరి. తగ్గియలేదు మరి. రేపు 15 తారీఖు మరి పెట్రోల్ మీద రూ. 5, రూ. 10 పెరుగుతది మరి. మరి దాని మీద ఏం చెప్పలేదు మరి. పెట్రోల్ పెంచుతా అని చెప్పకపోయా మరి ఆ స్టేజ్ మీద? చెప్పలేదెందుకు మరి? ప్రజలకు నువ్వు సేవ్ చేసేటోడివి గదా! ఎలక్ట్రాన్ వస్తువులు వాడితే రేపు ఎలక్ట్రాన్ వస్తువులువి అంతే గదా! అది కరెంట్‌వి పెంచుతావు. అదేం తగ్గుతది మరి? అంతే గదా! రేపు ఇప్పుడున్నది 5% లేదు ఇప్పుడు కరెంట్ వ్యవస్థ. వెహికల్స్. ఇప్పుడు 100% ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ అన్నీ 100% ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా 100%. దేశం మొత్తం కొడితే 5% లేవు ఎలక్ట్రాన్ వస్తువులు ఈరోజు దేశంలో. అవి అలా అయినంటే వాటర్ కొరతొస్తది గదా! కరెంటు కొరతొస్తది గదా! అప్పుడెక్కడ పోవాలి మరి జనాలు? ఎక్కడి నుంచి పొదుపు చేసుకునాలి మరి? 10 సూత్రాలు చెప్పిండు. అందులో ఒక్క సూత్రం మన దేశానికి ప్రజలకేమన్నా చేశారా మన మోడీ గారు మరి? చేశారా మరి? అంటే ఇప్పుడు ఈ 2 టర్ములు కంప్లీట్ అయ్యి మూడో టర్మ్ కూడా పాలించడం జరుగుతుంది. మరి ఈ 3 టర్ముల వ్యవధిలో ఏమీ కూడా అభివృద్ధి చేయలేదంటారా మోడీ? ప్రజలకు తెలుస్తుంది. ఏం అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుస్తుంది. నేనైతే ప్రజలకు ఒకటే చెప్తున్నా. 29 రాష్ట్రాల్లో 21 రాష్ట్రం బీజేపీ వశమైంది. అన్ని రాష్ట్రాలకు బొట్టు పెట్టుకుంటూ వచ్చిండు. హ్మ్. ఆ! ఉన్న రాష్ట్రాలకు అన్నిటికి బొట్టు పెట్టుకుంటూ వచ్చిండు. ఇప్పుడు 8 రాష్ట్రాలు మిగిలినాయి. ఆ రాష్ట్రాలకి బొట్టు పెడితే నేను ఈ జన్మకు ధన్యుడిని అని అనిపించుకోవడానికి తప్ప పాలన ప్రజలకు తెలుస్తుంది. ఏమొస్తుంది? ఏం పోతుంది? నేనేమంటున్నా అంటే, ఆ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, మన మోడీ గారి మాటల ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఫస్టు ఇక్కడ మన తెలంగాణలో ఆ! మీటింగ్ పెట్టాడు. ఆ రోజు ఏమన్నాడు? రూ. 60, రూ. 100 ఉన్న పప్పును నేను రూ. 100 ఉన్న పప్పును నేను ధరనే తెస్తా. ఒక్కొక్కరి ఇంట్లో అకౌంట్‌లో 15,00,000 ఏస్తా అన్నాడు. మరెక్కడ పోయినాయి? 15,00,000 అవసరం లేదు నాయన. మాకు సరి అయినది వ్యవస్థ కలిపియు. సరి అయిన మాకు ఇప్పుడున్న వ్యవధిలో సరి అయిన తిండి
మనం ఉన్న ఇప్పుడు డ్యూటీలు చేస్తున్నారా? నువ్వు 15,00,000 ఏస్తన్నారు. నువ్వే 15,00,00,000, 1,000,00,000 ఇప్పుడు మీరు బీజేపీవోళ్ళు ఏం జేసిర్రో, ఎక్కడ పోయేదో మాకు తెలవదు. ఎన్ని కోట్లొచ్చాయి. అదాని, అంబానీ ఎన్ని కోట్లు తిన్నరు, ఎవరికి జేసిర్రో ఎవరికి తెలవదు ఈరోజు. ఆ! ఇలాంటి పాలన కావద్దని మేమనుకుంటే, మా ప్రజల అకౌంట్‌ల ఏస్తామని జెప్పావు. 15,00,000 మరెక్కడ పోయినాయి ఆ 15,00,000? ఈరోజు పెట్రోలు, డీజిల్ మీద, గ్యాస్ మీద మొన్ననే గ్యాస్ గురించి ఎంతో ఇబ్బంది పడ్డాం. ఆ రోజే రూ. 60 పెంచావు. మళ్ళా ఇప్పుడు రూ. 50 పెంచుతా అంటున్నావు. మరి దేశానికి ఏం జేసిర్రు మీరొచ్చి? ఆ! ఆ బార్డరు మొత్తం దేశ బార్డర్‌కే పరిమితమైందా మీ పాలన? ప్రజలకు సంక్షోభం అనేదేముంది? ప్రజలకు ఉత్పత్తి అనేటిదేముంది? ప్రజలు దేనితోని బతకాలే ఈ రోజుల్లో? ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ గనులు, పొలాలన్నీ మాడి మసి చేస్తున్నారు. ఇలాంటియి జరగడం దేనివల్ల? ఈరోజు నక్సలిజం పోయిందంటున్నారు. హ్మ్. దేశంలో ప్రతి ఒక్కళ్ళు నక్సలైట్‌లే ఉన్నారు. నువ్వు పని చేయనప్పుడు ప్రతి ఒక్కడు నక్సలైట్ అయితాడు గదా! ఆ! నక్సలిజం మొత్తానికి ఖతం కర్తా అన్నాడు. అంటే ఆళ్ళు జనాల్లోకొచ్చారు. వాళ్ళకేమన్నా ఉపాధి ఇచ్చావా? డబ్బులిచ్చావు. మరి వాళ్ళు రేపు నక్సలైట్లు గారా? మళ్ళీ మీ పాలన ఇలా ఉంటే కారా? మళ్ళా పెరుగుతారా లేదా? పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు అంటున్నారు. ఐటీ కంపెనీలలో ఏం జరుగుతుంది? సరైన ఉద్యోగాలున్నాయా? కనీస వేతనాలున్నాయా? అంటే రంగుల మేడాలు, గ్లాసులు కనబడితే, అద్దాల మేడాలు, రంగుల గోడలు కనబడితే ప్రజలకు క్షేమం గాదు. అందులో పనిచేసే వాళ్ళకు నువ్వు సరిగ్గా ఉందా ఈరోజు లేదా అది కావాలే గానీ, ఏదో రంగుల గోడలు, అద్దాల మేడలొస్తే ఈ రోజుల్లో అదే జరుగుతుంది. అది తినేవాడే తింటున్నాడు. అమ్మినోడు భూమి రూ. 1,00,00,000, 2,00,00,000కే పోతుంది. అందులో ఆళ్ళ కాంట్రాక్టర్‌కు కోట్లొస్తున్నాయి నెలకు. అమ్మినోడికి మట్టుకు 2,00,00,000 వస్తున్నాయి. మరి ఏడుంది మరి ఈ రోజుల్లో దేశంలో మొత్తం? అంటే మరి ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉన్నదని చెప్పొచ్చా? పక్కా అది. రిలయన్స్ అంబానీ, ఆ! ఆల్రెడీ అదానీ, అంబానీ ఈళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళెక్కడెళ్ళిన దేశానికి వాళ్ళ త్రోనే ఎళ్తాడు. ఏమైనా జేయాలన్నా వాళ్ళ త్రోనే చేస్తాడు. ఈరోజు దేశం ఎవరిది ఉంది? బడాబాబుల దగ్గర ఉంది. ఇప్పుడు వాళ్ళ రిలయన్స్ సంస్థల ఈరోజు అంబానీ గారున్నారు గదా! ఎంతమందికి పర్మనెంట్ ఇచ్చాడో చెప్పండి? అంతా కాంట్రాక్ట్ వ్యవస్థనే. ఈ దేశం ఎటు పోతుంది? ప్రైవేటీకరణలకెళ్తుందా? మీకు మరి ప్రధానిని ఎన్నుకోవడం ఎందుకు మరి ప్రజలు ఈరోజు? ప్రైవేట్ సంస్థల్లో సరైన సెక్యూరిటీ లేనప్పుడు నువ్వెందుకు దేశ ప్రధానికి? అవునా కాదా? ఇప్పుడు ఎక్కడో కొన్ని సెకండ్‌లో కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు అంబానీ. ఎవరి వల్ల? ఎంత జీతం ఇస్తున్నారు మరి ప్రతి ఒక్కడు బాగున్నాడా? ఆళ్ళ కంపెనీలో పనిచేసేటోడు? జీవితాలు బాగున్నాయా? హైయ్యర్ అఫీషియల్స్ బాగున్నాయి. మిగతా కింద మిడిల్ క్లాస్ మొత్తం అంతే ఉంది. వ్యవస్థ ఎక్కడ పోతుంది? పెద్ద బడాబాబుల చేతుల్లోనే నడుస్తుంది. ఎప్పుడైనా ఈరోజు మోడీ గారు మన దేశంకొచ్చిన 12 ఏండ్లు అవుతుంది. ఎప్పుడు ప్రజలు ప్రశాంతంగా అయితే లేరు. ఆ వచ్చిన 2 ఏళ్లకే 1 ఇయర్‌కేనేమో 16ల 2014లో వచ్చాడు 16ల రూపాయలంతా స్మాష్ చేశాడు. బ్లాక్ మనీ అని. మరి ఎక్కడ పోయింది మరి బ్లాక్ మనీ? ఇప్పుడు లేదా బ్లాక్ మనీ? లేదా బడాబాబుల దగ్గర బ్లాక్ మనీ లేదా ఈరోజు? అంటే మనకు పాకిస్తాన్ నుంచి చాలా వరకు కట్టడయింది అనేసి అనడం జరుగుతుంది. మరి దానిపైన? పాకిస్తాన్ ఇప్పుడేమైంది మరి? పాకిస్తాన్ యుద్ధమే చేస్తీవి. ఆ! యుద్ధమే చేసినావు. పాకిస్తాన్‌తోని యుద్ధమే చేస్తీవి. ఏమన్నా లాభం వచ్చిందా? ఏమన్నా సేఫ్ అయిందా? అంటే ఏదన్నొస్తే మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పాకిస్తాన్‌తోని గొడవలొస్తాయి. పాకిస్తాన్‌తోని బాంబులేయడం వస్తది. అంటే నిత్య జీవితంలో రాదు. ఎలక్షన్స్ వస్తేనే వస్తాయి. మళ్ళీ ఏం రావిక. అంటే కులతత్వ రాజకీయాలు చేస్తుందని మేమనుకుంటున్నాం. కులతత్వ రాజకీయాలు. అంటే మరి కాంగ్రెస్ పార్టీది కూడా అలాగే ఉంది గదా! ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏందంటే మన తెలంగాణ స్టేట్‌లో సీఎం రేవంత్ రెడ్డే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటుండు. మరి దీనిపైన సరే నువ్వు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. హ్మ్. ఇప్పుడు హజ్ ఉంది మన దగ్గర. హజ్ యాత్రకు పోతారు. ఆ! బీజేపీ ప్రభుత్వం వచ్చినాక హజ్ యాత్ర బంద్ అయితదా?
హజ్ యాత్ర బంద్ చేయమని ఎవరు అనట్లే. అహా! నేను హజ్ ఇప్పుడు యాత్రకు ఇప్పుడు ఏమంటుర్రంటే కాంగ్రెస్ పబ్లిక్ అంటే అయినా ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నా కాంగ్రెస్ అంటే పబ్లిక్ ఏమంటుర్రంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్ అని మీరంటున్నారు కదా! రేవంత్ రెడ్డి అన్నాడు. నేననలే. అంటే సార్ నేను నేనన్నాను. ఇగో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారంటే అందులోకి మేము మీకు భరోసా ఇస్తున్నాము. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే పదం గాదు. మేము మీకు భరోసిస్తున్నాం. అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ మొత్తం ముస్లిం గాదాడ. అంటే అంటే భరోసిస్తున్నాం. మీకు ధైర్యం ఇస్తున్నాం. మీ మీద ఎవరొచ్చినా మేము మీకు అండగా ఉంటామని జెప్పారు తప్ప, కాంగ్రెస్ అంటే ముస్లిం గాదాడ. అంటే బీజేపీలో ముస్లింలు లేరా? మరెందుకు ఇక్కడనే వస్తుంది ముస్లిం అని? బీజేపీలో లేరా ముస్లింలు? రాష్ట్ర అధ్యక్షుడే ఉన్నాడు. వైస్ ప్రెసిడెంటే ఉన్నాడు. అన్ని రాష్ట్రాలలో ఉన్నారు గదా! మరి ఈడికి రాంగానే ఎట్లా కాంగ్రెసోళ్ళు ముస్లిం అని ఎట్లా అంటారు? ఆ! అంటే ఇప్పుడు హజ్ ఇక్కడొస్తేనేమో కాంగ్రెసోళ్ళు ముస్లిం అంటారు. మీ దగ్గర ఉన్నోళ్ళంతా హిందువులా? ముస్లింలంతా హిందువులా? మీ దగ్గర ఉన్నోళ్ళంతా లేరా? మీ పార్టీలో లేరా? ముస్లింలు ఉన్నారా? లేరా? చెప్పండి. అంటే అదొక రకం, ఇదొక రకమా? ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు? ఎంతమందొచ్చారు? ఇప్పుడు బోర్డర్ అంతా ఏస్తానన్నాడట సునేంద్ర. ఆయనెక్కడ? ఏ పార్టీ నుంచి? ఈ పొద్దు బీజేపీలో ఉన్నోళ్ళంతా కాంగ్రెసోళ్ళే. ఇప్పుడు సీఎంగా గత ఈ ఇప్పుడున్న రాష్ట్రాలలో మొత్తం సీఎంలు ఒక 7, 8 మందుంటారు. వాళ్ళు మొత్తం కాంగ్రెసోళ్ళే ఉన్నారు. బీజేపీ నుంచి ఉడకరాలేదెవరు. ఇప్పుడు మళ్ళా మొన్ననే వచ్చి అప్నే పాస్ ఆ జాओ ఆప్‌కో దే దేంगे అని మన రేవంత్ రెడ్డిని బి అన్నాడు. హ్మ్. అంటే కాంగ్రెసోళ్ళు మీ దగ్గర లేరనే గాదు. బీజేపీవోళ్ళ దగ్గర సరియైనది క్యాండిడేట్స్ లేరనే గదా! కాంగ్రెసోళ్ళని తీసుకుంటున్నాం. మరి కాంగ్రెసోళ్ళు ముస్లిం ఎట్లయితారు? ప్రతి రాష్ట్రంలో సీఎంలో ఉన్నప్పుడు అస్సాంలో ఉన్నాయనవి కాంగ్రెసే. ఆ! వెస్ట్ బెంగాల్ ఇప్పుడు బెంగాల్‌లో ఉన్నాయన కాంగ్రెసే. ఈరోజు బీజేపీ పాలించిన ముఖ్యమంత్రివి కాంగ్రెసే. ప్రఫుల్ పటేల్‌వి కాంగ్రెసే. ఆ! మరి ఇంకెంతమంది గావాలి? బీజేపీవోళ్ళా వీళ్ళంతా? కరడుగట్టిన కాంగ్రెసే గదా! వీళ్ళంతా ముస్లింలేనా మరి? చెప్పరు. ముస్లింలేనా? ఆ! అహా! నేననట్లేదంటే ప్రజలు నేనేమంటున్నా అంటే అనేది ఇప్పుడు ఆళ్ళంతా ముస్లింలేనా? కారు కదా! ఇప్పుడు సీఎం ఉన్నాడు అస్సాం. ఆయన ముస్లిమేనా? కాంగ్రెస్ వాదే గదా! కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయనే గదా! ఇప్పుడు ఇప్పుడు బెంగాల్ సీఎం ఆయనవి కాంగ్రెస్ ఆయనే గదా! చాలా మందున్నారు కాంగ్రెస్, బీజేపీలో. వాళ్ళంతా ఇప్పుడు ముస్లింలయిర్రా? బీజేపీ పార్టీలోకి పోతే ఇగ ముస్లింగా మారి తెలుగులోకొచ్చేసిర్రా? అంటే ఓట్ల గురించి ఈ రాజకీయ నాయకులను ప్రజలను తప్పు పట్టియడానికనే మాట్లాడతారు తప్ప, ఒకరు భరోసిస్తుంటే అగో చూడు కాంగ్రెస్ ఇచ్చింది. ఒకరేమో తప్పు పడుతుంటే అబ్బా! ఏం మాట్లాడినా పొద్దుగాల లేచిందేంది వాళ్ళే రోడ్డు మీద ఉంటారు ప్రతి ఒక్కళ్ళు నువ్వు హిందువు అంటున్నావు. ముస్లింల దగ్గర ఏదైనా కొనట్లేవా? టీ తాగట్లేదా? బిర్యానీ తినట్లేదా? ఆ! నువ్వు ముస్లిం అన్నప్పుడు నువ్వు వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు ఆయనను అవసరాలకు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే ఓట్లనేది గుంజడానికనే పార్టీలు. అలా చెయ్యకండి. ప్రజలను అందరిని సమానంగా చూడండి. ప్రజా క్షేత్రంలో ఉన్నారు మీరు. ఒక్కో దగ్గర పోతే ఒక మాట, ఇంకో దగ్గర పోతే ఇంకో మాట మాట్లాడకుండా కరెక్ట్ మాట్లాడండి. ప్రజలకు మీకు నచ్చితే ఓటేస్తారు. నచ్చకపోతే వ్యతిరేకిస్తారు. ఇప్పుడు బీజేపీ 10 ఏళ్ళు చేసింది. వ్యతిరేకించిర్రా లేదా? పక్కన పెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్‌ని తీసుకున్నారు. వాళ్ళు చేస్తున్నారు కదా! ఇంకో 2.5 ఏళ్ళు 2 ఏళ్లుంది. మంచి చేయలేదనుకో, ఇక్కడ తెలంగాణలో ఒకటుంది సిద్ధాంతం. ఎవరు చెప్పిరో చెప్పలేదో తెలవదు గానీ, నేను గత 20 ఏళ్ల నుంచి చూస్తున్న రాజశేఖర్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. 10 ఏళ్ల పాలనిచ్చారు. మళ్ళీ 2014 మన కేసీఆర్ గారు బీఆర్ఎస్ 10 ఏళ్లు ఇచ్చారు ప్రజలు. ఎప్పుడైనా గానీ మన మన రాష్ట్రంలో ఎప్పుడైనా సరే గానీ, ఒకే పార్టీకి 10 సంవత్సరాలు కట్టబెడతారని ప్రజలు ఎప్పుడైనా ఉంది. అది ఏం మంచియో, చెడో ఆ ప్రజలకు తెలిసినప్పుడు కంపల్సరీ వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు గానీ, ఒక 5 ఏళ్ళు ఒక పార్టీకి, ఇంకో 5 ఏళ్ళు ఒక పార్టీకి ఎప్పుడు ఇయ్యంగా చూడలేదు. అదే వేరే రాష్ట్రం ఏపీ ఉంది. ఏపీలో చూడు 5 ఏళ్ళకొకసారి జరుగుతదది. అంటే మీరు చెప్పేదేంది ఇప్పుడు 2028 ఎన్నికల్లో ఆరునూరైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తది అనేసి బల్లగుద్దుతుర్రా? పక్కా 100%. అంటే మన పెద్దలంటారు చూడు. "అరేయ్!
పలానా వ్యక్తి ఎప్పుడైనా ఓడలేదురా. 10 ఏళ్ల పాలన అది ఎప్పుడైనా జరుగుతది. అది ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా గాని 10 ఏళ్ల పాలన అయితే కంపల్సరీ ఉంటది. ఆ ప్రభుత్వానికి కింద మీదైనా గాని 10 ఏళ్ల మట్టుకు ఖచ్చితంగా చేస్తదని అంటారన్నమాట. అలాగనే ప్రజలవి మళ్ళొకసారి ఆశీర్వదించి ప్రజాక్షేత్రంలో మళ్ళా కాంగ్రెస్‌ని గెలిపిస్తారు. ఎంత ఒడుగుదొడుగులున్నా, ఎన్ని పార్టీలు కూడినా గాని కంపల్సరీ అది అవుతదని మేము అనుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. వెల్కమ్. ఇప్పుడు చూశారు గదా! మన టీజీ రెడ్డి గారి విశ్లేషణ. ఈ విశ్లేషణ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పొందుపరిచే ప్రయత్నం చేయండి తప్పకుండా. మన యొక్క ఆర్ఎల్ఆర్ టాపిక్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.